अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने फर्टिलाइजर्स की दुकानों का मुआयना करते हुए स्टॉक की तफसीलात दरियाफ्त की और बीजों की तकसीम का लिया जायजा। पुलिस किसानों की हिफाजत के लिए अपने फ़राइज़ अंजाम दे रही है। किसान पुरसुकून रहें और दुकानों से बीज तरतीब से लें। एसपी आदिलाबाद गौस आलम का बयान। आदिलाबाद का भोरत चेक पोस्ट बन गया बैन रियासती बदउनवानी का गढ़। भोरत चेक पोस्ट को लेकर बड़े पैमाने पर बदउनवानी के हैं इल्ज़ामात। और अब खबरें तफसील से। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि खरीफ में किसानों को कपास के बीज मुकम्मल तौर पर दस्तयाब कराने के इक़दाम किए जा रहे हैं। कलेक्टर राजर्षि शाह ने चारशंबे के रोज़ शहर मुस्तखर में श्रीनिवास फर्टिलाइज़र्स, मयूरी फर्टिलाइज़र्स और निखिल फर्टिलाइज़र्स की दुकानों का अचानक मुआयना किया। किसान राशि 659 किस्म के बीज के लिए कतार में खड़े रहने की इत्तला पर कलेक्टर ने दुकानों का मुआयना किया। जिला कलेक्टर ने डीलर्स के पास मौजूद स्टॉक की तफसीलात दरियाफ्त की, बीजों की तकसीम का जायज़ा लिया और मुतल्लिका हुक्काम को मुख्तलिफ तजावीज़ पेश की। इस मौके पर इन्होंने किसानों को कपास के बीजों की एक ही किस्म लेने के बजाय हुकूमत की तरफ से मंजूर शुदा बीज इस्तेमाल करने की तजवीज़ दी। ज़िला कलेक्टर राजर्षि शाह ने कहा कि ज़िले के किसानों के लिए खरीफ में कपास का बीज बग़ैर किसी दुश्वारी के पूरी तरह दस्तयाब कराया जाएगा। इन्होंने कहा कि धूप के पस मंज़र में दुकानों पर पीने के पानी की सहूलत और ख़ीमे फराहम किए जाएंगे। इन्होंने कहा कि धूप की शिद्दत की वजह से दुकानें सुबह 8 बजे खुल जाएगी। ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం కాకపోతే ఇది కొంచెం జోకుల వరకు అది ఎక్కువ ముగ్గురు మెంబర్స్ అయితే లేరు ఈ రోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఆదిలాబాద్ పట్టణంలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మిగతా అందరితో కొన్ని సీడ్ కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. సో మనకి మేజర్ గా ఇక్కడ ఆదిలాబాద్ టౌన్ లో ఒక పెద్ద సీడ్ కంపెనీ, అది శ్రీనివాస సీడ్ అండ్ ఫర్టిలైజర్ కంపెనీ ఉంది. సో ఇక్కడ మనం ఇంతకుముందు 3 to 4 లాట్స్ ఒక వెరైటీకి రావడం జరిగింది. అప్పుడు రైతులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వస్తున్నారు, ఎందుకంటే రైతులకి ఆ వెరైటీ పైన ఎక్కువ నమ్మకం ఉంది, ఈల్డ్ ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ మన అగ్రికల్చర్ అధికారులు క్లియర్ గా వాళ్ళకి చెప్పి ఆ కంపెనీ సంబంధించిన మిగతా వెరైటీ కూడా మంచి ఉంది, మిగతా కంపెనీస్ ది కూడా వెరైటీస్ మంచి ఉన్నాయి, ప్రతి ఒక్క రిటైల్ షాప్ లో ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ వెరైటీ సంబంధించిన కూడా 1,20,000 ఇప్పటి వరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ ప్లేస్ అయింది. ఇంకా 60,000 ప్యాకెట్స్ కూడా ఈ మంత్ ఎండ్ లోపల అది కూడా ప్లేస్ చేసి ప్రతి ఒక్క రైతులకి కావాల్సిన విత్తనాలు ప్రొవైడ్ చేస్తాము. తర్వాత బాగా ఎండ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. తర్వాత షేడ్ నెట్ అంటే ఒక టెంట్ లాగా కూడా పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది, తర్వాత మండల్ టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చోట్ల ఇలానే మంచి మనం అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసి ఇలానే ప్రతి ఒక్క రైతులకి పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని కృషి చేస్తున్నాము. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్స్ లేవని చెప్పట్లేము, గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ప్రతి ఒక్క మండల్లో కూడా ఈ పత్తి విత్తనాలు ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు రాబోయే ఏవైతే లాట్స్ ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మనం డీలర్స్ నుంచి రిటైలర్స్ కూడా పోవాలి, ఎందుకంటే డీలర్స్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ముందే అడ్వాన్స్ పెట్టి ముందే డబ్బులు కట్టి అవి అక్కడ ప్లేస్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా రిటైలర్స్ కి ఇస్తున్నారు. సో ఇందాక ఈ కంపెనీకి అడిగితే 3,000 మొన్న వచ్చింది అంటే దాంట్లో 16,000 రిటైలర్స్ కి ఇచ్చారు, 14,000 ఇక్కడ అమ్ముతున్నారు. సో వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా మనం ప్రతి ఒక్క మండలాల్లో మేజర్ గా ఆదిలాబాద్ మనం చుట్టుపక్కన ఆదిలాబాద్ టౌన్ చుట్టుపక్కన బేలా, భీంపూర్, జైనాథ్
ఈ మండలాల్లో కూడా పత్తి విత్తనాలు ప్లేస్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అది కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతిసారిలో 4-5 రోజులు ఈ షాప్ లో ఎక్కువ క్రౌడ్ ఉండేది. సో అది ఈసారి మాత్రమే కాదు, పోయిన సార్లు కూడా ఈ షాప్ లో 4-5 రోజులు, ఇప్పుడు కూడా మీరు చూస్తే నిన్న, ఈ రోజు, తర్వాత ఇంతకు ముందు కూడా మొన్న ఒక రోజు ఎక్కువ క్రౌడ్ రావడం జరిగింది, మధ్యలో రావట్లేదు. అప్పుడు అది కూడా ఎప్పుడు వస్తుంది, ఆ ఒక్క వెరైటీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది, ఎప్పుడైనా లాట్లో వస్తుంది, దానికోసం రైతులు వస్తున్నారు. మిగతా రోజుల్లో ఏం క్రౌడ్ ఉండట్లేదు. సో వాటికి కొంత రైతులకి సంజాయిస్తున్నాము, ఇంకా సంజాయించి ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పత్తి విత్తనాలు అందుబాటులో ఉండాలి. ఏమైనా వెరైటీ ఉండొచ్చు, మంచి వెరైటీ, ఖచ్చితంగా పత్తి విత్తనాలు అందుబాటులో ఉండాలి. అవి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఇంకా దాంట్లో సరి చేసి రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అవి కూడా అందుబాటులో తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. आदिलाबाद जिला एसपी गौस आलम ने कहा कि पुलिस किसानों की हिफाजत के लिए अपने फ़राइज़ अंजाम दे रही है। जिला एसपी आदिलाबाद गौस आलम ने चारशंबे के रोज़ आदिलाबाद शहर मुस्तखर के गांधी चौक और अम्बेडकर चौक के इलाके में वाक़ बीज की दुकानों का मुआयना किया। इस मौके पर मालिकान से बीज की तफसीलात दरियाफ्त की। इन्होंने बताया कि किसानों को एक ही किस्म के बीजों की ख्वाहिश की वजह से मांग में इजाफा हुआ है। इन्होंने कहा कि दुकानों पर हुजूम ज़्यादा होने की वजह से पुलिस को दुकानों पर कतार लगाने के लिए तैनात किया गया और अमले को तमाम दुकानों पर मुंज़म कतारें लगाने की हिदायत की गई। इन्होंने किसानों को मशवरा दिया कि वो पुरसुकून रहें और दुकानों से बीज तरतीब से ले और ये बात जहन में रखें कि पुलिस सिर्फ इनकी हिफाजत के लिए अपने फ़राइज़ अंजाम दे रही है। इसी तरह इन्होंने कहा कि ज़िला भर में जाली बीजों को रोकने के लिए खुसूसी टीमें तश्कील दी गई और अचानक मायने किए जा रहे हैं। 2 दिन क़ब्ल आदिलाबाद में बड़े पैमाने पर 19 लाख मालियत के 500 किलोग्राम जाली बीज पकड़े गए थे। ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ టౌన్ లో స్పెషల్ గా కాటన్ సీడ్ RCH 659 రాశి 2 సీడ్స్ స్టాక్ వచ్చింది కాబట్టి రైతులందరూ వచ్చారు అది కొనడానికి. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పటికి సీడ్ రిలేటెడ్ ప్రతి షాప్ లో హెవీ క్రౌడ్ ఉంది. దీనికోసం ప్రతి షాప్ లో బందోబస్తు ఏర్పాటు చేశాము క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం. నిన్న కూడా ఇట్లా బందోబస్తు ఏర్పాటు అడ్వాన్స్ లో చేసాము, కానీ ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది దట్ పోలీస్ హస్ డన్ లాఠీ చార్జ్ ఆన్ ఫార్మర్స్. ఇది తప్పు, ఇది కరెక్ట్ లేదు, అబద్ధం ఇది. సో దీనికోసం నిన్న రిజైండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లాంటి ఏం జరగలేదు అండ్ వీఆర్ ఆల్సో పోలీస్ పర్సన్స్ ఆల్సో ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. వీఆర్ ఆల్సో సెన్సిటైజ్ అండ్ ఎవ్రీవన్ హెస్ బీన్ బ్రీఫ్. అందరికీ బ్రీఫింగ్ చేశాము. ఇది రైతులు వాళ్ళు కష్టపడి ఇట్లా క్యూ లైన్ లో ఉన్నారు. సో దే హ్యావ్ టు బి హ్యాండిల్ సెన్సిటివ్లీ. ఇది కాకుండా మన పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టపడి డ్యూటీ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి న్యూస్ సర్క్యులేట్ అయితే మన పోలీస్ సిబ్బంది కూడా డిమోటివేట్ అవుతారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ ప్లీజ్ వెరిఫై బిఫోర్ circulating such news whether it is true or not, and unnecessary it acts as a demotivating factor for our police department also. Adilabad district police taraf nunchi all arrangements we are taking care and prati shops lo purti bandobast chestuntaru. Thank you. इसलिए आदिलाबाद में ट्रांसपोर्ट के दफातर और बैन रियासती चेकपोस्ट बदउनवानी का गढ़ बन रहे हैं। गैर कानूनी कामों को रोकने के लिए आला हुकाम की बेहसी कई तनकीदों और कई शुबहात का बाइस बनी है। नतीजन फील्ड लेवल पर अहदेदारों से पूछने का खेल खेला जा रहा है। और तब महकमा ट्रांसपोर्ट की करप्शन गुज़िश्ता रोज़ महकमा एंटी करप्शन के ऑफिसरान के सरप्राइज इंस्पेक्शन में बेनकाब हुई। 11,000 रुपये से जायद बेहिसाब ज़्यादा रकम निकली। ये वाज़े हो रहा है कि यहाँ करप्शन किस सतह पर हो रही है। गैर कानूनी सरगर्मियों को रोकने के लिए बैन रियासती चेकपोस्टों को तब्दील कर दिया गया। महाराष्ट्र तेलंगाना सरहद पर जैनत मंडल में भोरत चेकपोस्ट पर बड़े पैमाने पर बदउनवानी के इल्ज़ामात कदीम ज़माने से चले आ रहे हैं। इल्ज़ामात है कि यहाँ पर हर साल करोड़ों रुपये की करप्शन होती है। इल्ज़ाम है कि यहाँ के अहलकार प्राइवेट स्टाफ की खिदमत हासिल करके योमिया लाखों रुपये वसूल कर रहे हैं।
आदिलाबाद शहर मुस्तखर के तामसी बस स्टैंड पर रेलवे और ब्रिज का काम मुअत्तल होने की वजह से रेलवे लाइन के उस तरफ रहने वाले मकीनों ने अमले के खिलाफ एहतजाज किया। कॉन्ट्रैक्ट की मुद्दत ख़त्म होने की वजह से रेलवे और ब्रिज का काम रोक दिया गया और मुतल्लिका कॉलोनी वालों ने अमले की तरफ से मेटल की नकल व हरकत में रुकावटें डालने जिससे मामूली कशीदगी पैदा हो गई। कुछ अफरा तफरी की सूरत हाल पैदा हो गई क्योंकि सामान काम मुकम्मल होने के बाद ही ले जाने का कहा गया था। भारी तादाद में पुलिस को तैनात किया गया। हम उनको कोई भी हालत में डिस्टर्ब नहीं कर सकते। प्लीज पायल शंकर साहब, देखो आपको पैदा वालों की गरीब वालों की भरवा लग जाती। आप ये तामसी बस स्टैंड का काम मत रुकाइए। देखो यहाँ पे अभी फिलहाल के वक्त में रेलवे डिपार्टमेंट के लोग और पुलिस महकमा पूरा यहाँ पे मौजूद है। प्लीज पायल शंकर साहब, हमारी ये एरिया की रिक्वेस्ट है जहाँ पे एमएलए को वोट 33% लोग करते और पायल शंकर साहब आपको भी हमारे लोग वोट करे। प्लीज ये काम को यहाँ पे तामीर कीजिए और हम किसी को बिल्कुल ये काम को चलाओ। यहाँ पे पुलिस महकमा पुलिस डिपार्टमेंट उनका काम कर रहा है। हम उनको कोई भी हालत में डिस्टर्ब नहीं कर सकते। प्लीज पायल शंकर साहब, देखो आपको पैदा वालों की गरीब वालों की भरवा लग जाती। आप ये तामसी बस स्टैंड का काम मत रुकाइए। देखो यहाँ पे अभी फिलहाल के वक्त में रेलवे डिपार्टमेंट के लोग और पुलिस महकमा पूरा यहाँ पे मौजूद है। प्लीज पायल शंकर साहब, हमारी ये एरिया की रिक्वेस्ट है जहाँ पे एमएलए को वोट 33% लोग करते और पायल शंकर साहब आपको भी हमारे लोग वोट करे। प्लीज ये काम को यहाँ पे तामीर कीजिए और हम किसी को बिल्कुल ये काम को चलाओ। यहाँ पे पुलिस महकमा पुलिस डिपार्टमेंट उनका काम कर रहा है। हम उनको कोई भी हालत में डिस्टर्ब नहीं कर सकते। प्लीज पायल शंकर साहब, देखो आपको पैदा वालों की गरीब वालों की भरवा लग जाती। आप ये तामसी बस स्टैंड का काम मत रुकाइए। देखो यहाँ पे अभी फिलहाल के वक्त में रेलवे डिपार्टमेंट के लोग और पुलिस महकमा पूरा यहाँ पे मौजूद है। प्लीज पायल शंकर साहब, हमारी ये एरिया की रिक्वेस्ट है जहाँ पे एमएलए को वोट 33% लोग करते और पायल शंकर साहब आपको भी हमारे लोग वोट करे। प्लीज ये काम को यहाँ पे तामीर कीजिए और हम किसी को बीसी जनसभा के रियासती सदर राजा राम यादव ने कहा कि कांग्रेस को इंतखाबात से पहले दिए गए वादों को पूरा करना चाहिए और बीसी की मरदमशुमारी के बाद 42% बीसी रिजर्वेशन मुख्तस करने के बाद ही मजालिस मुकामी के इंतखाबात करवाना चाहिए।
बीसी रिजर्वेशन के हसूल के मकसद से इन्होंने मंगल के रोज़ आदिलाबाद शहर मुस्तखर के प्रेस क्लब में एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने बीसी के साथ इंतहाई नाइंसाफ़ी करने पर कांग्रेस पार्टी को शदीद तनकीद का निशाना बनाया। वज़ीर आला ने ऐलान किया कि मजालिस मुक़ामी के इंतखाबात जून में होंगे। इन्होंने मुतालबा किया कि बीसी के तहफ़्फ़ुज़ात मुख्तस करने के बाद ही इंतखाबात कराए जाए। इन्होंने कहा कि बीसी तहफ़्फ़ुज़ात के हसूल के लिए तमाम ज़िले मराकिज़ में कॉन्फ्रेंसेस, एहतजाजी रैलियाँ और गोल मेज़ इजलास मुनक़िद किए जाएंगे। इसी तरह 8 जून को हैदराबाद के इंदिरा पार्क में बीसीस का महाधरना होगा और 15 जून को सेक्रेटरीट का मुहासरा किया जाएगा। నా పేరు డి రాజారాం యాదవ్, ఓఈజేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీ డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీ మేరకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ల కల్పన కోసం బీసీ జనసభ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి ఇందిరా పార్క్ దగ్గర రేపు జూన్ 8వ తారీఖు నాడు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా జూన్ 15వ తారీఖు నాడు చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీ డిక్లరేషన్ లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రో, వారు ముఖ్యమంత్రి కాకన ముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ కమ్యూనిటీ ప్రాంతాన్ని ఎంచుకొని వారు సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అక్కడ కమ్యూనిటీ డిక్లరేషన్ పేరిట బీసీ డిక్లరేషన్ ని ఇవ్వడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్ లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము, అట్లాగే 23,000 మందికి ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇస్తామని చెప్పేసి కమ్యూనిటీ డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పి ఉన్నది. రెండోది 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. మొన్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ లో కేవలం 8,000 కోట్లు మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది. ఎంబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఇమీడియట్ గా మరి అసెంబ్లీని సమావేశపరచండి, అసెంబ్లీలో కులగణన బిల్లు పెట్టండి. ఎందుకంటే 42% రిజర్వేషన్ రావాలంటే బీసీలకి స్థానిక సంస్థల్లో, అట్లాగే విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కులగణన ఒకటే మార్గం అని చెప్పేసి మీరే చెప్పారు, మేము కూడా అదే చెప్తున్నాము. అందుకోసమే కులగణన కోసము మరి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును పెట్టాలి, కులగణనకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. तकरीबन 34 साल पुराने दोस्त सब इकट्ठे होकर पुरानी यादें ताज़ा की। आदिलाबाद ज़िला उटनूर ZP हाई स्कूल 1991-90 बैच के 10वीं जमात के साबिक़ तलबा का ये रीयूनियन शानदार तरीक़े से मुनक़िद हुआ। मुख्तलिफ़ मुक़ामात पर रिहाइश इख्तियार करने के बाद इन सब ने तकरीबन 3 माह तक मेहनत की और मोबाइल नंबर इकट्ठे किए और एक व्हाट्सएप ग्रुप के ज़रिए एक जगह जमा हुए। इसके बाद वो सब इकट्ठे हुए, इन्होंने अपने बचपन की मीठी यादें ताज़ा की और कई सालों के बाद एक दूसरे से मिले और खुशी से लबरेज हो गए। साबिक़ तलबा दुर्गम शेखर और नरेंद्र बाबू ने कहा कि वो 34 साल बाद अपने असातिज़ा से मिलकर बहुत खुश है। इन्होंने कहा कि अपने साथी दोस्तों को माली इमदाद फराहम की जो माली परेशानियों का शिकार थे। इसके बाद इन्होंने मरहूम असातिज़ा और दोस्तों को खिराज अक़ीदत पेश किया और 2 मिनट की खामोशी अख्तियार की।
जिला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि टीबी को मुकम्मल तौर पर ख़त्म करने के मकसद से बीसीजी वैक्सीनेशन का इंतज़ाम किया जाएगा। चारशंबे के रोज़ डीएमएचओ ऑफिस में बालिगों में बीसीजी वैक्सीनेशन की तकसीम से मुतालिक तरबियती प्रोग्राम का इनेकाद किया गया। प्रोजेक्टर के ज़रिए अमले को वसी हिदायत दी गई। ट्रेनर्स ने स्टाफ को मुख्तलिफ मौज़ूआत से वाकिफ़ करवाया। इस मौके पर डीएमएचओ डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि टीबी के मरीज़ को मुकम्मल तौर पर ख़त्म करने के लिए तबी अमला और आवाम की शिरकत ज़रूरी है। इन्होंने कहा कि सेहत के एहलकार घर घर सर्वे में सिगरेट नोशी करने वालों, डायबिटीज़ के मरीज़ों और कम बॉडी मास इंडेक्स वाले अफराद की तफसीलात दर्ज करेंगे। 18 साल से ज़्यादा उम्र के और 60 साल से ज़्यादा उम्र के इन लोगों की शनाख्त और वैक्सीनेशन करने के मंसूबे बनाए जाएंगे जिन्होंने टीबी के दवाएं इस्तेमाल की और वो टीबी के मरीज़ के करीबी राब्ते में आए हैं। इन्होंने बताया कि जून के आखिरी हफ्ते से वैक्सीनेशन के इंतजाम किए जा रहे हैं। ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ ఆశాస్తండి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ట్యాబ్లెట్ ఇంటికి ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా మనకు ఈ విద్యా నుంచి టీబీని మొత్తం ఎలిమినేషన్ చేయాలంటే మనం 2025 మనం టార్గెట్ చేసుకున్నాము. 2025 కల్లా మనకు ఈ మహమ్మారి టీబీ వ్యాధిని మనకు దేశంలోనే లేకుండా చేయాలని చెప్పేసి మనకు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మనము ఈ బీసీజీ వ్యాక్సినేషన్ మనం యూజువల్లీ చిన్నపిల్లలకు పుట్టినప్పటి నుంచి మనం ఇస్తూ ఉంటాం. అలా కాకుండా నేను ఎడ్యుకేషన్ ఇందాక చెప్పినట్టు ఎవరి 15 years 18 years వరకు ఉంటుంది. అంటే దాని తర్వాత మళ్ళీ వేయాలనే ఉద్దేశంతో ఐసీఎంఆర్ మనకు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ మెడికల్ ఆఫీసర్స్, తర్వాత ఎమ్మెల్యేస్ కి, తర్వాత సూపర్వైజర్స్ అందరూ మన ఆరోగ్య సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బీసీజీ మన టీబీ ఎలిమినేషన్ చేయాలంటే నాట్ ఓన్లీ మన మెడికల్ ఆఫీసర్స్, మన మొత్తం ఆరోగ్య సిబ్బందితో పాటు ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యేసి మీరు ఖచ్చితంగా చాలా మంచి ప్రోగ్రామ్. మీరు ఇది ఈ విధంగా మీరు వ్యాక్సినేషన్ సక్సెస్ గా చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు 15 years తర్వాత మళ్ళీ 15 years అంటే ఆ విధంగా మనం ఇచ్చుకుంటూ పోతే డెఫినెట్లీ మనం 25 లో ఎలిమినేషన్ చేయగలుగుతామని ఆశాభావం ఉంది. సో ఇది ఏదైతే ఎవరికి ఇస్తారో మోర్ దాన్ 18 years వాళ్ళకి, అందులో మళ్ళీ హై రిస్క్ గ్రూప్స్ కి ఎవరికైతే ఆల్రెడీ టీబీ ఉంటేసి తక్కువైపోయిన 5 సంవత్సరాల్లో పైన వాళ్ళకి కానీ, మోర్ దాన్ 60 years వాళ్ళకి కానీ, బిఎంఆర్ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అలాగే ఎవరైతే కరోనా తాగుతారో వాళ్ళకి, తర్వాత ఎవరైతే టీబీకి ఆల్రెడీ టీబీ ప్రెజెంట్ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళకి, ఈ విధంగా 6 కేటగిరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్వే చేసి ఎంతమంది టీబీ ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మోర్ దెన్ 60% ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా ఈ 6 కేటగిరీని సర్వే చేసుకొని అయిపోయిన తర్వాత మనం అడల్ట్ బీసీజీ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. निर्मल जिला कुबीर एसआई प्रवीण की हिदायत पर पुलिस मुलाजिमीन ने बीज और खाद की दुकानों का मुआयना किया। दुकानों में बीज और अद्वियात के डब्बों के साथ स्टॉक रजिस्टरों की जांच पड़ताल की। इस मौके पर एएसआई ने कहा कि किसानों को बीज खरीदते वक्त खुले बैग वाले बीज नहीं खरीदने चाहिए। रसीद इस स्टोर से लेनी चाहिए जहां से बीज खरीदे जाते हैं। इन्होंने कहा कि फसल की कटाई का मौसम मुकम्मल होने तक रसीद को एहतियात से रखा जाए। इन्होंने इंकशाफ किया कि जाली बीज फरोख्त करने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी।
डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर पुलैया ने कहा कि ज़िले के किसान परेशान न हो। राशि 659 और दीगर कंपनियों के दीगर अक़साम के बीज भी दस्तयाब है। इन्होंने कहा कि अगर बीज के अलावा दीगर अक़साम के बीज बोए जाएँ तो फसलों की ज़्यादा पैदावार का इम्कान है। इन्होंने कहा कि अगर मौसमी हालात साजगार हों और फसल को नुकसान न पहुँचे तो कंपनी के बीज की बाकी अक़साम हासिल करने का मौका मिलेगा। इन्होंने कहा कि किसानों की मांग को पूरा करने के लिए बीज की दस्तयाबी के लिए पहले ही इक़दाम किए जा रहे हैं। कहा जाता है कि 70% बीज आ चुके हैं और 30% अभी आना बाकी है। इन्होंने कहा कि डिमांड किस्म का बीज ब्लैक मार्केट में फ़रोख्त नहीं किया जा रहा है। इसी तरह जाली बीजों की रोकथाम के लिए भी सख्त इक़दाम किए जा रहे हैं। किसान तहम्मुल से काम ले और बीज खरीद कर ले जाएँ। అంటే ఈ దీనికి ఎక్కువ మొత్తంలో ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా వానాకాల సీజను ఇప్పటికే స్టార్ట్ అయింది. అందరూ కూడా విత్తనాలు తీసుకోవడం జరుగుతున్నది. గత 10వ తారీఖు నుంచి లేదా అక్షయ తృతీయ నుండి ఈ అన్ని షాపులకు రావడం జరిగింది. అప్పటి నుంచి చిన్నగా ఇప్పుడు కాస్త పీక్ స్టేజ్కి రావడం జరిగింది. మన జిల్లాలో దగ్గర వ్యవసాయ వానాకాల సీజన్ నందు 5,87,000 ఎకరాలలో సాగు విస్తీర్ణం అంచనా వేయడం జరిగింది. దానికి గాను మేము ఒక 10.5 లక్షల పాకెట్లు, ఎకరానికి 1.5 నుంచి 2 పాకెట్లు అనుకున్నా కూడా దగ్గర 10.5 లక్షల పత్తి పాకెట్లు అవసరమని అంచనా వేయడం జరిగింది. దానికి గాను మన కాటను అంటే 4,16,000 ఎకరాలలో సాగు విస్తీర్ణం అంచనాకు 10.5 లక్షల పాకెట్లు అవసరమని అంచనా వేయడం జరిగింది. దానికి గాను ఇప్పటికే 10,38,435 పాకెట్లు మన జిల్లాకు రావడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 55 రకాల కంపెనీలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి 128 రకాల పత్తి విత్తనాలు రావడం జరిగింది. ఇందులో మనకు ఇప్పటి వరకు 3,40,000 పాకెట్లు సేల్స్ కావడం జరిగింది. అందులో ఇంకా 6,98,430 పాకెట్లు ఆదిలాబాద్ జిల్లాలో దగ్గర 18 మండలాలలో 511 షాపులలో ఇప్పటికీ ఈ రోజు వరకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇందులో విత్తన కొరత అనేది ఎలాంటి లేదు జిల్లాలో. ఎందుకంటే మనకు కావాల్సిన దానికంటే ఇప్పుడు ఎక్కువనే విత్తనాలు వచ్చే ఉన్నాయి ఈ రోజున జిల్లాలో. కాబట్టి రైతులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాశి 659 అనే వెరైటీ కొరకు ఎక్కువ పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. దానికి మనకు ఇప్పటికే గత సంవత్సరం పోలిస్తే లాస్ట్ ఇయర్ 1,20,000 పాకెట్లు కంపెనీ సప్లై చేయడం జరిగింది. ఇప్పటికే 60,000 పాకెట్లు పైగా మనకు మన జిల్లాకు రావడం జరిగింది. ఇంకా 4-5 రోజుల్లో కూడా మిగతా 50% పాకెట్లు కూడా మన జిల్లాకి అంటే సీజన్ ముందే, వానాకాల సీజన్ ముందే రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజులకు ఒకసారి కూడా మనకు విత్తన పాకెట్లు వస్తాయి. మీకు సఫిషియెంట్గా ఖచ్చితంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రకాలు ఉన్నాయి, దగ్గర 128 రకాలు ఉన్నాయి. మంచి దిగుబడులు వచ్చే ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ రాశి 659తో పాటు మిగతా 127 రకాలు కూడా మంచి రకాలే ఉన్నాయి. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 659తో పాటు మిగతా రకాలు కూడా మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి మీరు 659 మాకు దొరకలేదు అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. సూపర్ కాట్ ఉన్నది, ప్రదీప్ ఉన్నది, ఇంకా అలాంటి ఎన్నో మంచి రకాలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా మీరు తీసుకొని ఒకే రకం మీద ఆధారపడకుండా ఇంకా వేరే విత్తనాలుగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने तेलंगाना के नए सरकारी निशान के हतमी डिज़ाइन का जायज़ा लिया। आज सुबह अपनी रिहाइशगाह पर फंकार रुद्रा राजेशम, वज़ीर जूपिली कृष्णा राव, प्रोफेसर कोदंडराम, अदाकी दयाकर, वज़ीर आला के मुशीर नरेंद्र रेड्डी और कई अरकान असम्बली की मौजूदगी में वज़ीर आला ने नए सरकारी लोगों के हतमी डिज़ाइन का मायना किया। सरकारी बयान में बताया गया कि निशान रियासत के हुसूल के लिए की गई जद्दोजहद और कुर्बानियों की अक्कासी करती है। वाज़ेह रहे कि रियासत में BRS हुकूमत की तब्दीली और कांग्रेस हुकूमत की तश्कील के बाद इस निशान को तब्दील किया जा रहा है। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने फर्टिलाइजर्स के दुकानों का मुआयना करते हुए स्टॉक की तफसीलात दरियाफ्त की और बीजों की तकसीम का लिया जायजा। पुलिस किसानों की हिफाजत के लिए अपने फ़राइज़ अंजाम दे रही है। किसान पुरसुकून रहें और दुकानों से बीज तरतीब से ले। SP आदिलाबाद गौस आलम का बयान। आदिलाबाद का भोरत चेक पोस्ट बन गया बैन रियासती बदउनवानी का गढ़। भोरत चेक पोस्ट को लेकर
बड़े पैमाने पर बदउनवानी के हैं इल्जाम। खबरनामे में फिलहाल बस इतना ही। मजीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।